హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మినీ వ్లాగ్లో నేనైతే రెస్టారెంట్ స్టైల్లో లంచ్ అయితే చేయబోతున్నాను. అదే అండి, మనము రెస్టారెంట్కి వెళ్తే హోటల్స్లో సూప్తో స్టార్టర్తో స్టార్ట్ చేసి అలాగే బిర్యానీ తింటాం కదా. సో అదే విధంగా నేను కూడా ఇవాళ ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. అలాగే మటన్ బిర్యానీ చేసిన తర్వాత మటన్తోనే సూప్ కూడా చేస్తున్నానండి. అలాగే చికెన్ కబాబ్ కూడా చేస్తున్నాను. సో మొత్తం ఇవన్నీ కూడా మా మెనూలో అయితే లంచ్లో ఉన్నాయన్నమాట. మరి చూసేద్దామా. మరి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేను బిర్యానీ ఎలా చేయాలో కూడా చూపించానండి. వ్లాగ్ అయితే చేశాను అనమాట. మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అని ఇక్కడైతే నేను మొత్తం చూపిస్తున్నాను, కానీ అంత క్లారిటీగా అయితే నేను చూపించడం లేదనమాట. సో నేను ఇవాళ ఇంట్లో ఏమేమి చేస్తున్నాను లంచ్కి అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీకి మటన్ అంతా కూడా ఉడకపెట్టుకొని మసాలా పట్టించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకోవైపు ఎసురైతే పెట్టుకొని రైస్ కూడా ఉడికించుకుంటున్నాను. అలాగే చికెన్ గ్రేవీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మనకి మటన్ దమ్ బిర్యానీకి గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా గ్రేవీ కూడా అయిపోయింది. ఇక్కడ అయితే నేను చికెన్ కబాబ్ చేద్దామనేసి ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కబాబ్ అయితే ముందుగా కలుపుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను కబాబ్కి కావాల్సినవంతా చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను చికెన్ కబాబ్ కూడా వేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోవైపు అయితే మటన్ అంతా కూడా నేను పక్కన తీసి రెడీ పెట్టాను కదా. ఇప్పుడైతే ఆ మసాలాలో ఇలా నేను ఉడికించుకున్న రైస్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి మటన్ దమ్ బిర్యానీ అంటే మనకి బాస్మతి రైస్ కావాలండి. అందుకే నేను ఇక్కడ బాస్మతి రైస్ పక్కన ఉడికించుకొని ఇలా నేను ముక్కలంతా కూడా బాగా మసాలా పట్టిన తర్వాత ఇందులో నేను రైస్ అయితే యాడ్ చేసేసాను అనమాట. మనము ముందుగా పక్కన మటన్ అయితే ఉడికించుకుంటేనే మనకి మటన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ నేనైతే ఆనియన్ కూడా బాగా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి ఇక్కడ మనం రైస్ వేసేటప్పుడు ఇలా 2 లేయర్లుగా అయితే మనం వేసుకోవాలండి. ఒక లేయర్ పైన అయితే ఇలా కొత్తిమీర, పుదీనా, అలాగే ఆనియన్ అంతా వేసుకొని అండ్ ఇంకొక లేయర్లో గీ కూడా యాడ్ చేసుకుందాము. అప్పుడైతే మనకి టేస్ట్ అయితే బాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము మొత్తం అయితే పెట్టేసుకొని ఇలా బిర్యానీ పైన మనము ఒక వెయిట్ ఉన్నది ఏదైనా కూడా మనము దానిపైన పెట్టుకుంటే మనకు ఆవిరిపోకుండా మనకి బిర్యానీ అనేది మంచిగా అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను సూప్ కూడా అయితే చేశాను అనమాట. మటన్తో చాలా బాగుంది. వేడి వేడిగా మనకి సూప్ అయితే చాలా బాగుంటుంది. సో మొత్తానికి ఇలా వంటలు అయితే అన్నీ అయిపోయాయి అనమాట. ఇదండి మా సండే స్పెషల్లో మా లంచ్ మెనూ అనమాట. మటన్ సూపు, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, అలాగే చికెన్ కబాబు. సో ఈ విధంగా మా లంచ్ అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో చాలా టేస్టీగా అయితే వచ్చాయి. ఇంకా మేమైతే లంచ్ అయితే చేసేస్తామన్నమాట. మరి మీరేం చేసుకున్నారు సండే కమెంట్లో అయితే చెప్పండి. మా లంచ్ మెనూ సండే స్పెషల్ అయితే ఇదనమాట. ఇంకా మొత్తానికి మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంట్లో పండిన తమలపాకుతో నేనైతే తాంబూలం అయితే వేసేసుకున్నాను. మనం ఇలా నాన్ వెజ్ తిన్నప్పుడు తమలపాకు తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.